యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ పసిడి ప్రేమికులను షాక్ గురి చేస్తున్న బంగారం ధరలు ఈ రోజు అంటే జూలై 8వ తేదీన భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సంకేతాలతో విదేశీ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్తతలు రాజేసుకోవడం, చమురు నౌకలపై దాడులతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా బొగ్గమన్నాయి. దీంతో పాటు అమెరికా డాలర్ విలువ పుంజుకోవడం, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు బంగారం ధరలు కుప్పకూలేలా చేశాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుస సెషన్లలో బంగారం ధరలు పడిపోతుండడం దేశీయ కొనుగోలుదారులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో జూలై 8వ తేదీ బుధవారం రోజున 22, 24 క్యారెట్ల బంగారం ధరలు, వెండి రేటు ఎలా ఉందో తెలుసుకుందాం. అదేవిధంగా అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $47 మేర పడిపోయింది. దీంతో ఔన్స్ బంగారం ధర $4,108 వద్దకు దిగొచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఈరోజు 3% పైగా పడిపోయింది. దీంతో ఔన్స్ వెండి రేటు $59 స్థాయికి దిగొచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో రోజు భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్ల బంగారం ధరపై 10 గ్రాములకు గాను $1,360 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం ధర 1,45,260 వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు 10 గ్రాములపై 1,250 మేర తగ్గింది. దీంతో తులం బంగారం రేటు 1,33,150 వద్దకు దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర ఈ రోజు స్థిరంగా ఉంది. అయితే క్రితం రోజు కిలో వెండి ధరపై 10,000 మేర తగ్గింది. ఇవాళ అదే ధర వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,50,000 వద్ద ట్రేడ్ అవుతుంది.